ఈ హార్ట్ అటాక్ విషయంలో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక పర్సన్ హార్ట్ అటాక్‌తో ఫీల్ అవుతుంటే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వడం, కరెక్ట్‌గా ప్రాపర్‌గా చేయడం కూడా లైక్ ఏదో టాబ్లెట్ కూడా ఉంటుంది కదా సార్! అప్పటికప్పుడు యాస్పిరిన్ అట్లా. ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి? ఎంత అలర్ట్‌గా ఉండాలి? వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? ఒక పర్సన్ పెయిన్ అని కంప్లెయింట్ చేసినప్పుడు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చేయాల్సిందేంటంటే పేషెంట్‌కి రెస్ట్ ఇచ్చి, ఆయన కొంచెం రీఅష్యూర్ చేసి, హ్మ్. వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ దే షుడ్ మేక్ ప్రొవిజన్ టు గో టు ది హాస్పిటల్. హ్మ్. అంతే తప్ప ఈ నొప్పికి ఏదో టాబ్లెట్ ఇద్దాము, ఏదో కషాయం ఇద్దాము, ఇంకేదో చేద్దాం అనుకోవటం డేంజరస్. హ్మ్. ఏ టాబ్లెట్ పనిచేయదు ఎమర్జెన్సీలో. యాస్పిరిన్ లాంటిది అది కూడా సాల్యుబుల్ యాస్పిరిన్. ఎకోస్పిరిన్ అనేది మింగితే ఏమవ్వదు. సాల్యుబుల్ యాస్పిరిన్ లాంటిది చప్పడిస్తే మనకి బిక్కల్ క్యావిటీ ఈ పొరల లోపల నుంచి బ్లడ్‌లోకి వెళ్తుంది కాబట్టి కొంచెం పనిచేయొచ్చు గానీ, హ్మ్. ఇట్ ఈస్ నాట్ ట్రెమెండస్‌లీ ఎఫెక్టివ్. హ్మ్. నాలుక కింద పూర్వం సార్బిట్రేట్ అని పెట్టుకునేవాళ్ళు. హ్మ్. అది నేను ఇందాక చెప్పాను చూడండి, యాంజైనా అనే పెయిన్ తగ్గిస్తుంది గానీ, హార్ట్ అటాక్స్ అనేది అంతకేం పనిచేయదు. హ్మ్. కొంతమందికి ఇది పెట్టుకున్న తర్వాత కాళ్ళ లోపలికి బ్లడ్ ఎళ్ళిపోయి, కొంచెం మైకంలాగా వచ్చి పడిపోతారు కూడా. హ్మ్. సో, యాస్పిరిన్ తప్ప వేరే టాబ్లెట్లు అంతేం పనిచేయవు. యాస్పిరిన్ కూడా అంతేం పనిచేయదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదన్నా సస్పిషన్ ఉంటే ఇమ్మీడియేట్‌లీ హాస్పిటల్‌కెళ్ళి ఈసీజీ, ఎకో వేరే టెస్టులు చేయించుకోవటం.